నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఈ సెప్టెంబర్ నెలలో అమ్మ తులారాశి వారికి ఎలా ఉంటుంది అసలు? గణానాన్వా గణపతికుం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిద్ధసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనేవతి దీనామవిత్రేవతు గణేశాయ నమః సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి. 1/9/2024, 30/9/2024. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు, గ్రహముల యొక్క మార్పు చేర్పులు మొట్టమొదటి తెలుసుకుందాం. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహముల యొక్క సంచార వివరాలన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వాళ్ళందరికీ పంపించండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. 9866044439. పొంతనలు తర్వాత ఏదైనా సరే మీకు డౌట్స్ ఉన్నా, జాతక చక్రాలు వేయాలన్నా, కుంభ వివాహాలు, కదలి వివాహాలు చేయించాలన్నా, ఏ సమస్య అన్నా సరే పరిష్కారం చూపించబడుతుంది. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది. చాలా చక్కని వివాహ పొంతన కోసం, వివాహ వధువరుల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. హిందువులైతే చాలు, ఏ వర్ణమైనా సరే ఆహ్వానం పలుకుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక తులారాశి వారికి పంచమంలో శని భగవానుడు, ఆయన వక్రగతినే ఉన్నారు. అదేవిధంగా షష్టమంలో చూస్తే రాహు ఉన్నాడు. సప్తమ అష్టమంలో చూస్తే గురువుగారు కనిపిస్తున్నారు. నవమంలో కుజుడు, దశమంలో బుధుడు, చంద్రుడు, ఏకాదశంలో రవి, ద్వాదశంలో కేతువు, శుక్రుడు. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే కనుక ఈ కేతువు శుక్రుడు ద్వాదశంలో పడ్డారు కాబట్టి లగ్జరీస్గా ఉండాలి, మంచి ఖర్చులు పెట్టాలి, అద్భుతంగా ఉండాలి, ఖర్చు అయినా పర్వాలేదు అంటూ ఉంటారు. కానీ ఖర్చుల విషయంలో కూడా అనవసరమైన కొని మీరు మోసపోయేటటువంటి కార్యక్రమం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఏమిటంటే ముఖ్యంగా ఏమిటంటే ఈ నెల మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. 100% జయం మీదే అని చెప్పను, అలానే అపజయం మీదే అని కూడా చెప్పను. తులారాశి అంటేనే తూకం, ఆ తూకంగానే ఉంది. అన్నీ తూకంగానే ఉంటాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక 16వ తారీఖున రవి మార్పు వలన కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతాయి, శ్రమ అధికమవుతుంది. శ్రమ ఏవ జయతే, శ్రమ పడి మీరు జయం లభిస్తుంది. అంతేగాని అనవసరమైన ఖర్చులు కూడా పెడతారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్య విషయంలో కూడా అప్పటి నుంచి మీరు తులారాశి వారు మీరు సూర్య నమస్కారాలు మొదలుపెట్టేసేయండి. సూర్య భగవానుడికి దండం పెట్టుకొని 3 దోశలు నీళ్లు ఆయనకు అర్పించి ఓం రవాయ నమః, ఓం మిత్రాయ నమః ఏదో ఒక నామం పెట్టుకొని అది చేసుకోండి. చేసుకుంటే అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక నేను ప్రయాణం చేయను, నేను మాత్రం ఈ నెల ఎక్కడికి కదలనంటే కదలను అంటారు మీరు. వ్యాపారస్తులైనండి, ఉద్యోగస్తులవనండి, వృత్తుల్లో ఉన్న వాళ్ళు అయిన అవ్వనండి, ఎవరైనప్పటికీ కూడా కోర్టు కేసులకు కూడా వాయిదా అడుగుదాం, ఈ నెల మాత్రం నేను కదలలేనమ్మా, ప్రయాణాలు చేసి ఉన్నాం అలా ఏదో ఒక విధంగా అంటూ ఉంటారు. తప్పనిసరిగా మీరు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేయాలి, తప్పవు. ప్రయాణం చేయడం అనేది తప్పవు. వద్దు అనుకున్నా కూడా తప్పనటువంటి పరిస్థితులు వస్తాయి. మీరే ప్రయాణం చేస్తారు, ఆ విషయం చూసుకోండి. అలానే అమ్మ, ఇప్పుడు విద్యార్థులకి ఉద్యోగస్తులకి విదేశీయానం ఉందంటారా? విదేశీ కరెక్ట్, చాలా మంచి ప్రశ్న వేశారు మీరు.
విదేశీయాన ప్రయత్నాలు ఫలించి ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళేటటువంటి అవకాశాలు, యూకే వెళ్ళేటటువంటి అవకాశాలు, అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు, స్థాన చలనం కనబడుతోంది ఇక్కడ. తక్కువ విషయం ఏం లేదు. స్థాన చలనం ప్రయాణాలంటే అవి ఆ ప్రయాణాలు, లేకపోతే ఎక్కడైనా దూరంలో ఉద్యోగం రావచ్చు, ఆ ప్రయాణాలు ఏదైనా సరే మీకు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ కుటుంబంలో మాత్రం మీకు మంచి నమ్మకం, మంచి గౌరవం దక్కుతుంది. నీ పట్ల ఒక విశ్వాసం తప్పనిసరిగా ఉంటుంది. ఆ విషయంలో మాత్రం మీరే రాజు. అధికారుల దగ్గర, బంధువుల దగ్గర కూడా మీరు విమర్శలు వస్తాయి. అంటే ఏమిటి, మీరు ఎంత బాగా పనిచేసినా, ఎంత చక్కగా ఉన్నా, ఎంత బాగా మాట్లాడినా, ఒదిగి ఉన్నా కూడా మీ యొక్క అంటే ఎదుగుదల కానీ, లేకపోతే మీ యాటిట్యూడ్ కానీ, మీ వస్త్రధారణ కానీ, లేకపోతే ఏదో రకంగా వాళ్ళు అసూయపడతారు. అందువల్ల అసూయపడ్డవాడు ఏం చేస్తాడు, మీ మీద ఏదో ఒకటి చిలకరిస్తాడు. అలాంటి విమర్శ అనేది చిలకరిస్తారు. జాగ్రత్తగా ఉండండి. అది అంటే మీ రూపమే వాళ్ళకి నచ్చకపోవచ్చు. మీరు ఎంత బాగుండడం ఏంటి అనుకోవచ్చుగా, మీరు ఎంత నీట్గా డ్రెస్ వేసుకోవడం ఏంటి అనుకోవచ్చుగా. అలా ఏదో ఒక విషయంలో మీకు వాళ్ళు కొంచెం విమర్శలు పడేటటువంటి అవకాశం, ఎదుర్కొనే అవకాశం ఎక్కువ కనపడుతుంది. అయితే ముఖ్యంగా గుడ్ న్యూస్ చెప్తాను. ఏంటిదమ్మా అది? ట్రాన్స్ఫర్లు ఉన్నాయి ఉద్యోగస్తులారా, జాగ్రత్త. ట్రాన్స్ఫర్స్, మీరు స్థాన చలన వార్తలు వింటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ ఎవరైనప్పటికీ కూడా ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, స్థాన చలనం ఉంది. మనం ఏతావత చెప్పుకోవాల్సింది ఏమిటంటే తులారాశి వారికి ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. అలానే లేదా ఇల్లన్నా మారుతారు, ఆఖరికి ఇల్లు బాగాలేదని ఇంకో ఇంటికన్నా మారుతారు. స్థానం చలనం అంటే అంటే ఎక్కడైతే ఉంటున్నామో అది మారచ్చు. ఉద్యోగంలో మార్పులు, లేదా వ్యాపారంలో ఇంకొక బిజినెస్ పెట్టచ్చు. యజమాని ఇక్కడ అక్కడ తిరగచ్చు, ఇక్కడ బంట్లను పెట్టుకోవచ్చు, వర్తకులు వాళ్ళ అసిస్టెంట్లను పెట్టచ్చు, అక్కడ వీళ్ళు ఉండొచ్చు. అలా స్థాన చలనం అనేది గ్యారంటీస్కి. అమ్మ, ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏంటమ్మా అసలు? ఈ రాశి వారికి చూసినట్లయితేనమ్మా, ప్రతిరోజు గణపతిని మీరు ఆరాధించి సేవించినట్లయితే, ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని ఆయన్ని సేవించినట్లయితే, ఇంత బెల్లం ముక్క, 2 అరటిపళ్ళు, కొబ్బరికాయ, ఆ మూడిట్లో ఏదో ఒకటి మీకు ఎలా వీలైతే అలాగా ఆయనకు నైవేద్యం పెట్టి ఓం గం గణపతే నమః అని మీరు అక్కడ పూజ చేసిన పసుపు కుంకాలని ధరించి బయటకు పడితే మీకు అపజయం అనేది లేకుండా ఉంటుంది. అది ఒకటి. బుధవారం పూట చక్కగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఉండ్రాళ్ళు వండించి ఇంట్లో ఈ యొక్క 4 వారాలు కూడా గణపతికి నివేదించి తప్పనిసరిగా లక్ష్మీ అష్టోత్తరం ఒకటి చేసుకోండి. బుధవారం కాదు, శుక్రవారం, బుధవారం కూడా మీరు లక్ష్మీ అష్టోత్తరం చేసుకొని ఆ లక్ష్మీదేవికి పాయసాన్ని నివేదన చేసి 10 మందికి పంచండి. ఈ సెప్టెంబర్ నెలలో చేయాలి. ఇది చేసుకుంటే తప్పనిసరిగా మీకు అన్ని విధాలా కూడా అనారోగ్య పరిస్థితులు ఉండవు. ఆ తర్వాత స్థానచలనం ఏర్పడిన మీకు ఇష్టమైన స్థానానికి మీరు వెళతారు. అన్ని విధాల లక్ష్మీ యోగం కూడా ఉంటుంది. మంచి పరిహారం తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.